హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో, అండ్ ఒక నెక్లెస్ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓహెచ్పి షీట్ తీసుకొని దానికి B7000 గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ అనేది పెట్టుకోవాలి. మనం దీనికి 5 యూజ్ చేశాను. ఒక ఇయర్ రింగ్కి మనకి 5 యూజ్ అవుతాయి. అవి పెట్టిన తర్వాత రౌండ్ షేప్ కుందన్స్ అనేది త్రీ ప్లేస్ చేయాలి. తర్వాత షీట్ కట్ చేసుకోవాలి. ఐపిన్స్ ఉంటాయి కదా, ఆ ఐపిన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని 3 సైడ్స్ మనం యూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీన్ని వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, దానికి పెట్టేసేయాలి. అంటే మనకు బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది వ్యాక్స్ షీట్ యూస్ చేస్తే. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి కింద డ్రాపింగ్ ఉండాలి కాబట్టి దానికోసం నేను హెడ్ పిన్ తీసుకున్నాను. ఒక హెడ్ పిన్ తీసుకొని దాంట్లోకి ఒక రెడ్ కలర్ పర్ల్ని వేసి అది కొంచెం బెండ్ చేయాలి. ఆ తర్వాత ఒక జంప్ రింగ్ తీసుకొని దానికి వైట్ కలర్ లోరియల్ బీడ్స్ ఉంటాయి కదా, అవి వేసి మధ్యలో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ కలర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. తర్వాత వాటిని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఇయర్ రింగ్లో ప్లేస్ చేసేస్తే మన ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవి పెట్టిన తర్వాత మనం మళ్ళీ పైన స్టడ్ బేస్ ఉంటుంది కదా, అది అప్లై చేసేసుకోవాలి. దానిపైన మీరు మళ్ళీ కావాలి అంటే కూడా వ్యాక్స్ షీట్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇట్లా అయితే ఉన్నాయి మన ఇయర్ రింగ్స్. మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ చేయండి. సో ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, దానికి సూటబుల్ అయ్యేవి నెక్లెస్ కూడా చేద్దాం, నెక్ సెట్ అని చెప్పేసి నేను నెక్ సైజ్ ఉంటుంది కదా, దాని సైజ్ని బేస్ చేసుకొని ఒక షీట్ అయితే కట్ చేసుకున్నాను. మీరు కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, ఎందుకంటే మిడిల్ పార్ట్ అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే మన కుందన్స్ బయటకు వెళ్ళిపోతే తర్వాత ఊడిపోతాయి కాబట్టి మనం పెద్దగానే కట్ చేసుకోవాలి. సేమ్ ఇందాక ఎట్లా చేశానో ఇది కూడా అట్లానే చేయాలి. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందాక మనం ప్రిపేర్ చేసిన దానికి చిన్న కుందన్స్ యూస్ చేసాము. నెక్ సెట్కి అంత చిన్నగా ఉంటే బాగుండదు కాబట్టి డ్రాప్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ అన్నీ కూడా దీనికి బిగ్ సైజ్వి యూస్ చేశాను అనమాట. ఇయర్ రింగ్స్కి వచ్చేసి స్మాల్ సైజ్ యూస్ చేశాను. ఒకవేళ మీరు పెట్టుకుంటాము అనుకుంటే ఈ ఇయర్ రింగ్స్కి కూడా ఇంత పెద్దగా చేసుకోవచ్చు, సేమ్ సైజ్ యూస్ చేయొచ్చు. మిడిల్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ రింగ్స్ చేసిన మోడల్కే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వన్ సైడ్ వచ్చేసి డ్రాప్ షేప్ బిగ్ కుందన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని లీఫ్ లాగా అంటే 2 సైడ్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఒక 5 లైన్స్ అయితే నేను పెట్టుకున్నాను. ఫస్ట్ వన్ సైడ్ 5 లైన్స్ పెట్టేశాను, తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి ఇంకొక సైడ్ కూడా అట్లానే పెట్టేశాను. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారా లేదా? అండ్ నెక్స్ట్ ఇవి 5 పెట్టేసిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి ఇందాక మనం డ్రాప్ షేప్ పెద్దది పెట్టాం కదా, ఇప్పుడు వచ్చి కొంచెం దానికన్నా చిన్న సైజు పెట్టుకోవాలి. ఇవి కూడా నేను 5 లైన్స్ యూస్ చేశాను. 2 సైడ్స్ 5 పెట్టేసుకోవాలి. అసలు నాకు ఈ ఇయర్ అయితే బిగ్ బాస్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది. మీలో ఎంతమంది చూస్తున్నారు, అసలు నచ్చిందా లేదా, మీకు ఎవరు నచ్చారు మీకు అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే. నాకైతే ఎవరు నచ్చలేదు, అసలు వరస్ట్ అనిపిస్తుంది. ఇయర్కి ఇంట్రెస్ట్ పోయేలాగా ఉంది. అంటే తెలుగు వాళ్ళు కూడా ఎవ్వరు లేరు కదా దాంట్లో అసలు. ఇట్లా 2 సైడ్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఈసారి బిగ్ సైజ్ రౌండ్ షేప్ కుందన్స్ అన్నీ ఇందాక మనం స్మాల్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ బిగ్ సైజ్ యూజ్ చేశాను రౌండ్వి. అవి కూడా 5 పెట్టాను. 2 సైడ్స్ 5 పెట్టుకోవాలి. ఇవి పెట్టేప్పుడు గ్లూ పెట్టగానే కాకుండా కొంచెం ఆగి పెట్టండి. ఇట్లా అయితే అయిపోయింది. తర్వాత మనం దాన్ని మంచిగా కట్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే ఫైర్ కానీ ఏమైనా యూస్ చేసి, మీరు అగరబత్తి అట్లా ఏమైనా యూస్ చేసి కాల్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇందాక మనం ఇయర్ రింగ్స్కి కింద హ్యాంగింగ్స్ పెట్టాం కదా, అట్లా అని దీనికి కూడా హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసి పెట్టేస్తే అయిపోద్ది అనమాట. హ్యాంగింగ్ ఉంటేనే కొంచెం లుక్ ఉంటుంది కదా. 2 సైడ్స్ కూడా మనం థ్రెడ్ కానీ ఏమైనా వేసుకోవాలి అంటే హోల్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఐపిన్ యూస్ చేశాను 2 సైడ్స్ కూడా. మీరు కావాలి అనుకుంటే మిడిల్లో కూడా
ఏదైనా కొంచెం సపోర్ట్ లాగా ఉండాలి అనుకుంటే అక్కడ కూడా ఏదైనా కట్టు తీగ అలాంటివి వస్తాయి కదా, అందులో కొంచెం స్ట్రాంగ్ ఉండేది యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను గ్లూ పెడుతున్నాను కదా, ఆ ఏరియాస్లో కూడా యూస్ చేయొచ్చు. అప్పుడు అది బెండ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సరే చూద్దాము అని చెప్పేసి నేను ఏం పెట్టలేదు దాంట్లో. అట్లా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత వ్యాక్స్ షీట్ అనేది వెనకాల పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం పేస్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. నా దగ్గర అయితే ఇట్లాంటివి ఉంటాయి కదా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి, ఏమైంది? బ్యాక్ సైడ్ అటాచ్మెంట్స్ చేసుకుంటే మన నెక్ సెట్ అనేది రెడీ అయింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. బాయ్.